ఒకసారి పరమానందయ్య గారికి ఒంట్లో బాలేదు. 2-3 రోజులు గృహవైద్యం చేసి చూశారు. ఎందుకంటే స్వతహాగా ఆయన కూడా వైద్యుడే కదా. అయినా రోగం తగ్గలేదు, సరికదా ఎక్కువ అవుతూ వస్తోంది. ఇక నిర్లక్ష్యం చేయకూడదని భావించిన పరమానందయ్య గారు శిష్యుల్ని పిలిచి, ఒరే నంది, మీరందరూ పక్క ఊరికెళ్ళి వైద్యుని తీసుకురండి అని చెప్పారు. ఎంతైనా ఆ శిష్యులకి గురువుగారంటే వల్లమాలిన ప్రేమ కదా. చెప్పిందే తడవుగా 12 మంది పక్క ఊరికి ప్రయాణం అయ్యారు. ఈ శిష్యులు 12 మందిలోని ముఖ్యులు ఎవరంటే నంది, భృంగి, ఫణి, గణపతి. వీళ్ళు చెప్పిందే మిగతా వాళ్ళు కూడా వింటారు. గురువుగారు చెప్పిందే తడువుగా పక్కనున్న ఊరికి వైద్యుడి కోసం ప్రయాణం అయ్యారు ఆ శిష్యులంతా. దారిలో నందికి ఒక ఆలోచన వచ్చింది. నడుస్తున్న వాడల్లా ఆగిపోయి మరి, ఒరేయ్ ఆగండ్రా, ఇది వరకు మనకు గురువుగారు ఏం చెప్పారో జ్ఞాపకం ఉందా అని అడిగాడు. మిగతా వాళ్ళంతా ఆగిపోయి, ఏంటి ఏం చెప్పారు గురువుగారు అని అడిగారు. అలా అడగడమే కాకుండా, అసలు కర్త కర్మ క్రియ లేకుండా మాట్లాడతావేంట్రా నంది? గురువుగారు ఏం చెప్పారో గుర్తుంటే మాకు చెప్పు అన్నాడు గణపతి. అవునవును, మాకు జ్ఞాపకం వచ్చింది. సీతాదేవిని చూసి రమ్మంటే హనుమంతుల వారు లంకని కాల్చొచ్చారు కదా, ఆ విషయమే గురువుగారు మనకి చెప్పారు అని అన్నారు మిగతా శిష్యులు. సరే, గురువుగారు మనందరికీ కలిపి ఒకే పని చెప్పారు కదా, ఇప్పుడు ఎలా? మన అందరం కలిసి వెళ్ళి వైద్యుణ్ణి తీసుకురావాలి. ఇప్పుడు ఏం చెయ్యాలి అని ఆలోచిస్తూ అక్కడే కూర్చున్నారు. వాళ్ళల్లోంచి పని లేచి, కాదురా, అందరం ఒక పనికి వెళ్లే బదులు నలుగురం 4 పనులు చేస్తే గురువుగారు సంతోషిస్తారు అన్నాడు. పని చెప్పిన దానికి అందరూ కూడా సరే సరే అంటే సరే అనుకున్న ఆ శిష్యులందరికీ ఒక ఆలోచన వచ్చింది. ఒక పనేమో గురువుగారు వైద్యుణ్ణి తీసుకురావడానికి చెప్పారు కదా, మరి మిగతా 3 పనులు ఏం చేయాలి అంటూ ఆలోచిస్తూ కూర్చున్నారు. కొంతసేపటికి వాళ్ళకి ఆలోచనలు వచ్చినట్టున్నాయి. అందరిలోని పెద్దవాడైన నంది లేచి, మనందరం ముగ్గురుగా విడిపోయి 4 పనులు చేసుకొచ్చేద్దాం అన్నాడు. ఇంకే అందరికీ సంతోషం అయ్యింది. ముగ్గురుగా విడిపోయి 4 దిక్కులకి బయలుదేరిపోయారు. పాపం పరమానందయ్య గారికి బాధ ఎక్కువైంది. నొప్పి భరించలేకపోతున్నారు. చచ్చిపోతానేమో అన్న భయం కూడా వేస్తోంది ఆయనకి. మందుకు పంపితే మాసికానికి తిరిగొచ్చే రకాలు అని శిష్యుల మీద విసుక్కున్నారు ఆయన. సాధారణంగా శిష్యులు ఎలాంటి పని చేసినా ఆయనకి కోపం రాదు. అలాంటిది ఈ బాధ వల్ల ఆయనకి శిష్యుల మీద కోపం వచ్చేస్తోంది. పాపం ఆయన మాత్రం ఏం చేస్తారు? ఎంత నొప్పుందో ఏమో. వెధవలు ఎప్పుడనగా వెళ్ళారు, ఇంకా వైద్యుని తీసుకురాలేం, ఎక్కడ చచ్చారో కట్టుకొని అంటూ విసుక్కున్నారు పరమానందయ్య గారు. ఆయన సహనాన్ని పరీక్షించి చివరికి శిష్యులు మొత్తం కట్టగట్టుకునే వచ్చారు. ఆ శిష్యుల్ని చూసిన పరమానందయ్య గారు, అమ్మయ్యా, మీరొచ్చే లోపల నేను పోతానేమో అనుకున్నాను రా. ఇంతకీ వైద్యుని తీసుకొచ్చారా? తీసుకొచ్చాం గురువుగారు అని అన్నారు శిష్యులు. ముందుగా వైద్యుడు ఆయన్ని పరీక్షించి ఏదో మందు వేశాడు. కొంచెం నొప్పి శాంతించిందేమో. అప్పుడు వెనకాల ఉండేవాళ్ళని చూశారు పరమానందయ్య గారు. ఈ వైద్యుడి వెనకాల ఒక పురోహితుడు నించొని ఉన్నాడు. ఆయన ముందుకొచ్చి పరమానందయ్య గారికి నమస్కారం చేశాడు. మీరెవరు అని అడిగారు పరమానందయ్య గారు ఆశ్చర్యంగా. నా పేరు విశ్వనాథ శాస్త్రి అండి. నేను కర్మలు చేయిస్తుంటాను. నన్ను మీ శిష్యులే రమ్మన్నారు కర్మకాండలు చేయించడానికి అన్నాడు అతను. ఆశ్చర్యపోయారు పరమానందయ్య గారు. శిష్యుల వైపు చూశారు. ఏమిటర్రా ఈయన చెప్తోంది? ఈయనెందుకు తీసుకొచ్చారు? ఎవరికి కర్మలు చేయించాలి అని అడిగారు కోపంగా. ఆయన అలా బాధగా మాట్లాడుతుండగానే బయట నుంచి ఇంకో 2 వచ్చారు. వాళ్ళని చూసి పరమానందయ్య గారు ఆశ్చర్యంగా, ఇంతకీ వీళ్ళెవర్రా అని అడిగారు. వాళ్ళు ఆయనకు నమస్కారం పెట్టి, అయ్యా నమస్కారం, నేను కాటి కాపరినండి, మీ శిష్యులు రమ్మంటే వచ్చాను అన్నాడు.
ఒళ్ళు మండిపోయింది పరమానందయ్య గారికి. ఇతని వెనకాతలే ఇంకో అతను ఉన్నాడు. అతనేమో, అయ్యా నమస్కారం. శవదహనానికి కట్టెలు అందించేవాడిని నేను. నన్ను మీ శిష్యులు రమ్మంటే వచ్చాను. ఇక్కడేదో శవం ఉందిట, కట్టెలెన్ని కావాలో తెలుసుకోమని వాళ్ళు పిలిచారు నన్ను. అంతే. పరమానందయ్య గారికి ఒళ్ళు మండిపోయింది. శిష్యుల మీద విపరీతమైన కోపం వచ్చింది. ఇంతలో ఇదంతా చూస్తున్న గురుపత్ని, ఓరి మిమ్మల్ని తగలయ్యా, వీళ్ళంతా ఎందుకురా, వీళ్ళనెందుకు తీసుకొచ్చారు మీరు, మీ మొహాలు మండ అంటూ తిట్లదండకం అందుకుంది. అది కాదమ్మగారు, ఇప్పటికైతే గురువుగారు బతికే ఉన్నారు కానీ ఏ నిమిషానికి ఏం జరుగుతుందో ఎవరికి తెలుసు? పైగా గురువుగారు చెప్పారు, ఒక పని చెప్తే 4 పనులు చేసుకొని రావాలని. అందుకే గురువుగారు వైద్యుని తెమ్మంటే తర్వాత ఏం జరుగుతుందో అని వీళ్ళందరినీ తీసుకొచ్చాం. జబ్బు నయమైనా గురువుగారు ఉండొచ్చు, ఉండకపోవచ్చు. కీడించి మేలంచమని గురువుగారే చెప్పారు మాకు. మరేమో మరణం సంభవిస్తే కర్మకాండలు చేయించడానికి బ్రాహ్మడు ఉండాలి కదా అని ముందు చూపుతో నేనే తీసుకొచ్చాను అన్నాడు నంది. నంది వెనకాతలే భృంగి కూడా. శవాన్ని కాల్చడానికి కట్టెలు కావాలి కదా, అందువల్ల కట్టెల వాడితో బేరమాడి మరీ తీసుకొచ్చానమ్మగారు అన్నాడు. ఇంకా మన గణపతి, మరేమో అమ్మగారు, శవాన్ని కాల్చాల్సింది కాటికాపరే కదా, అందుకని అతనితో బేరమాడి మరీ తీసుకొచ్చాను. నేనే మంచి పని చేశాను కదా అమ్మగారు. అంతే. ఆ గురుపత్ని కోపం నశాలానికి అంటింది. మిమ్మల్ని తగలయ్యా, మీ మొహాలు మండ, బతికే ఉన్న గురువుగారి కోసం ఇంతమందిని తీసుకొస్తారా, పైగా ముందు చూపా అని వాళ్ళని కసిరి పరమానందయ్య గారితో, చూడండి నేను వద్దంటున్నా తీసుకొచ్చారు వీళ్ళని, పనికిమాలిన వెధవలు. ఇప్పుడు ఒంట్లో బాలేక మీరు పడుకుంటే ఏకంగా వీళ్ళు బ్రాహ్మణ్ణి కట్టెలవాడిని కూడా తీసుకొచ్చారు, రేపు ఇంకేం చేస్తారో అంది ఆవిడ కోపంగా. ఈవిడ మాటలతోనూ వాళ్ళు చేసిన చేష్టలతోనూ పరమానందయ్య గారికి మతిపోయింది. నేనింకా బతికే ఉన్నానయ్యా, మీరందరూ వెళ్ళిపోండి. మా శిష్యులు తెలియక తీసుకొచ్చారు మిమ్మల్ని, దయచేసి వెళ్ళిపోండి అన్నారు. వాళ్ళతో పాటు వైద్యుడు కూడా వెళ్ళబోయాడు. పరమానందయ్య గారు ఆయన్ని ఆపి, వైద్యుడు గారు మీరుండండి. వీళ్ళందరి చేష్టలతో ఆ వైద్యుడికి ఏమనిపించిందంటే ఆయన వైద్యం మీద వీళ్ళెవరికీ నమ్మకం లేదని. అంతే, కోపం వచ్చి ఆయన కూడా వెళ్ళాలని లేచి నించున్నాడు. పరమానందయ్య గారు ఉండమనగానే, నేను ఉండనండి. నా వైద్యానికి ఇంత ఘోరమైన అవమానం ఎవ్వరూ చేయలేదు. నాతో పాటే బ్రాహ్మణ్ణి కాటికాపరిని తీసుకొచ్చాడంటే ఏమిటండి అర్థం? నా వైద్యం మీద మీకు నమ్మకం లేదనేగా. నమ్మకం లేనప్పుడు పిలిపించి అవమానించడం దేనికి? పాపం పరమానందయ్య గారు వైద్యుడి మాటలకి లబోదిబోమంటూ, ఇదంతా మా శిష్యులు చేసిన నిర్వాకమండి, వీళ్ల గురించి ఏం చెప్పమంటారు? ఏ నంది, భృంగి, ఇలా రండర్రా, జరిగిందేంటో వైద్యులు గారికి మీరే చెప్పండి అని అన్నారు పరమానందయ్య గారు. అప్పుడు శిష్యగణం అంతా ముక్తకంఠంతో, మాకు గురువు గారు ఒక పని చెప్తే 4 పనులు చేయమన్నారండి. అందుకే గురువు గారు వైద్యుడిని తెమ్మంటే వైద్యుడితో పాటు వీళ్ళందరినీ కూడా తీసుకొచ్చాం అన్నారు. వీళ్ళ మాటలు విన్న వైద్యుడు శాంతించి, భలే శిష్యులేనండి, వైద్యుడిని తెమ్మంటే వీళ్ళందరినీ కూడా తీసుకొచ్చారా అన్నాడు నవ్వుతూ. తర్వాత పరమానందయ్య గారికి వైద్యం కూడా చేశాడు. ఇదండి మన పరమానందయ్య గారి శిష్యులు కదా. ఒకటి చేయమంటే 4 మీరు కూడా చెయ్యండి, ఎలా ఉంటుందో మీ అమ్మ నాన్న చెప్తారు. పరమానందయ్య గారికి రామావధానులనే స్నేహితుడు ఉండేవాడు. వాళ్ళిద్దరికీ ఒకళ్ళింటికి ఒకళ్ళు వచ్చిపోయేంత చనువు ఉంది. రామావధానులు ఒంటరివాడు. అతనికి నా అనేవారు ఎవ్వరూ లేరు. అతను ముక్కోపి, ఊరి వారితో కూడా సఖ్యంగా ఉండేవాడు కాదు. అంచేత ఏ కష్టం వచ్చినా అతన్ని ఎవ్వరూ పలకరించేవారు కాదు. ఇది ఇలా ఉండగా ఒకసారి అతనికి జబ్బు చేసి మంచాన పడ్డాడు. అతన్ని చూసే దిక్కే లేదు. అదే సమయంలో పరమానందయ్య గారు, ఏమిటి
రామావధానులు ఈ మధ్య రావడం లేదు అనుకుంటూ అతని శిష్యులతో కలిసి రామావధానుల ఇంటికి వెళ్ళడం జరిగింది. అక్కడ మంచంలో ఉండే రామావధానిని చూసి పరమానందయ్య గారు బాధతో అయ్యో, ఏం జరిగింది అని అడిగారు. పరమానందయ్య గారిని చూసి రామావధాని తన బాధంతా చెప్పుకున్నాడు. తన ఆరోగ్యం గురించి కూడా చెప్పాడు. అంతా విన్న పరమానందయ్య గారు, ఓస్, ఇంతేనా? పెద్ద వ్యాధేం కాదు. నేను నా శిష్యులు ఉన్నాం కదా, ఆ వ్యాధిని ఇట్టే తగ్గించేస్తాం. నీకో విషయం చెప్పనా? నా శిష్యులు కూడా ఈ మధ్య వైద్యం నేర్చుకుంటున్నారని నీకు తెలుసు కదా అని గర్వంగా చెప్పారు రామావధానికి. పరమానందయ్య గారికి ఇలా ఆయన తన శిష్యుల్ని పైకి తీసుకురావాలనే కోరిక. మరి పరమానందయ్య గారి మాట విన్న రామావధానికి సంతోషం కలిగింది. నా జబ్బు తగ్గించి పుణ్యం కొట్టుకోండి పరమానందయ్య గారు అన్నాడు రామావధాని. అప్పుడు పరమానందయ్య గారు శుభస్య శీఘ్రం, ఇప్పుడే వైద్యం ప్రారంభిద్దాం అన్నారు. ఔషధం జాహ్నవీతోయం వైద్యో నారాయణో హరి అంటూ శిష్యుల్ని పిలిచి, ఒరేయ్ గణపతి, సొంటి తేనె కలిపి అవధాని గారికి ఇవ్వు అన్నారు. పరమానందయ్య గారు చెప్పినట్టే ఇదిగో తెస్తున్నారు గురువుగారు అని గణపతి పరమానందయ్య గారు చెప్పినట్టే సొంటి పొడి తేనె కలిపి అవధాని గారికి ఇచ్చారు. అలా 2 రోజులు చేసేటప్పటికి రామావధానికి అజీర్ణం తగ్గి ఆకలి పుట్టింది. అప్పుడు ఆయన చాలా సంతోషంతో చాలా రోజులు కాకలేసింది అనుకున్నాడు. ఇంతలో పరమానందయ్య గారు ఇంట్లో ఏదో పనుందని శిష్యుల్ని పిలిచి, ఒరే పణి, భృంగి, నంది, అవధాని గారిని బాగా చూసుకోండి. నేను ఇంటికెళ్ళి వస్తాను. ఈలోగా మీరు సొంటితో కషాయం కాచివ్వండి అన్నారు. ఇంట్లో పని ఉంది అని చెప్పి వెళ్ళిన పరమానందయ్య గారికి రాజకొలువులో పని పడింది. అంటే రాజుగారి నుంచి ఆహ్వానం అందింది. వెళ్ళక తప్పలేదు ఆయనకి పాపం. సరే, తన శిష్యులు ఉన్నారు కదా, చూసుకుంటారనే నమ్మకంతో రాజుగారి దగ్గరికి వెళ్ళారు పరమానందయ్య గారు. ఈలోపు శిష్యులు సొంటితో కషాయం కాచి అవధాని గారికి ఇచ్చారు. దాంతో రోగి శరీరంలో వేడి పుట్టింది. ఇంతటితో ఆగితే వీళ్ళు పరమానందయ్య శిష్యులు ఎందుకు అవుతారు? సొంటి కొమ్ము బ్రహ్మాండంగా పనిచేస్తుంది అవధాని గారు అని మరో శిష్యుడు సొంటి కొమ్ము అరగదీసి ఆ గంధం మొత్తం రామావధాని ఒంటికి పట్టించాడు. అంతే, దాంతో రామావధాని ఒళ్ళంతా మంటలు పుట్టి భరించలేక అయ్యబాబోయ్ అంటూ కేకలేసాగాడు. అప్పుడు ఆ శిష్యులు, ఒరేయ్, ఆ వైద్యం పని చేస్తోంది రోయ్ అనుకుంటూ ఇంకేముంది వాళ్ళకి మొత్తం వైద్యశాస్త్రం అంతా తెలిసిపోయినట్టు సొంటితోనే అన్ని రోగాలు నయమవుతాయని అనుకుంటూ ఇంకో శిష్యుడు వచ్చి సొంటిని ముద్దగా నూరి రామావధాని నెత్తికి పట్టేశాడు. ఇంకేముంది, మండిపోయింది నెత్తి పాపం అవధాని గారికి. అయ్య బాబోయ్, ఒళ్ళంత మంట అంటూ గావుకేకలు పెట్టారు రామావధాని గారు. ఇంతలో పని ముగించుకొని వచ్చిన పరమానందయ్య గారు పరిస్థితి చూసి, అయ్యో కొంప మునిగింది, ఇలా చేశారంటారా? ఇలా చేస్తే రోగి ప్రాణాలు పోతాయి అని దెబ్బలాడారు. శిష్యులకి కోపం రోషం రెండూ వచ్చాయి. అప్పుడు వాళ్ళు, మీరు చేసిన సొంటి కొమ్ము వైద్యమే గురువు గారు, మేము చేశాం. అయినా రోగి చనిపోయినా ప్రాణాలు మాత్రం పోనివ్వం, చూడండి అన్నారు. దాంతో పరమానందయ్య గారికి కోపం వచ్చి, ఓరి వెదవల్లారా, రోగి చనిపోయినా ప్రాణం పోకపోవడమేట్రా? ఇలా వైద్యం చేస్తే అవధాని గారు హరీమంటారు. మీరు చేసింది ఇక చాలు, నేను చూసుకుంటాను అన్నారు పరమానందయ్య గారు. ఆయన చెప్పగానే ఆపితే వాళ్ళు మేధావులు ఎలా అవుతారు? సరే అని గురువుగారికి చెప్పి వీళ్ళంతా ఒక దగ్గర సమావేశం అయ్యారు. అసలు ప్రాణాలు ఎలా పోతాయి, ఎక్కడి నుంచి పోతాయి అని వాళ్ళల్లో వాళ్ళు చర్చించుకుంటున్నారు. ఒకడేమో మొక్కులోంచి అన్నాడు, ఇంకోడేమో కాదురా, నోట్లోంచి. చివరకు ఇంకోడొచ్చి మీ ఇద్దరికి ఏమీ తెలీదు, నవరంధ్రాల నుంచి పోతుంది ప్రాణం అన్నాడు. ఆ తర్వాత వాళ్ళంతా ఏమైనా సరే అవధాని గారు చచ్చిపోయినా ప్రాణం మాత్రం పోకూడదు, గురువుగారు మనల్ని అవమానించారు కదా
ఏమీ తెలియదని మనమేంటో గురువుగారికి తెలియాలి అనుకుంటూ ఒకడేమో సొంటి నూరాడు. అదేమో చాలా పెద్ద ముద్దగా తయారైంది. రాత్రి కాగానే శిష్యులంతా రోగి చుట్టూ చేరారు. రామావధాని కాళ్ళొకళ్ళు చేతులొకళ్ళు పట్టుకుని, ఒరేయ్, ఇదంతా మనం అవధాని గారి నవరంధ్రాల్లోని కూరాలి. ఒరేయ్ నంది, నువ్వు నోట్లో కుక్కు. ఒరే భృంగి, ముక్కు కన్నాల్లో తొయ్యి. ఒరే పణి, చెవిరంధ్రాల్లో బాగా కూరే. అలా అంటూ సొంటిని ముద్దలుగా చేసి నవరంధ్రాల్లోని కుక్కేశారు. పాపం అవధాని గారు తెల్లారేసరికల్లా హరీం అన్నాడు. ఉదయాన్నే జరిగిందంతా తెలుసుకున్న పరమానందయ్య గారు శిష్యుల్ని తిట్టిపోశారు. పాపం ఆయన అంతకన్నా ఇంకేం చేయగలరు? అవధాని గారికి ఎవ్వరూ లేరు. అందుకే ఆయనకి అంత్యక్రియలు కూడా వాళ్లే జరిపారు. వీల్నామా ప్రకారం ఆయన ఆస్తి అంతా పరమానందయ్య గారి మఠానికి దక్కింది. ఇది పరమానందయ్య గారి శిష్యుల కథ. ఈ వీడియో గిన మీకు నచ్చినట్టయితే, నచ్చి మీరు నవ్వుకున్నట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మా లేటెస్ట్ అప్డేట్స్ కోసం కిందున్న బెల్ ఐకాన్ని నొక్కండి.